నుంచి ఇలాంటి చిలంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు. వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నా అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా, జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది, మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది, మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ. సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది. దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా, లేదంటే ఏదో మరి అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం, ఇంత చక్కటి సౌందర్యం అంటిచేయడం ఎంతసేపు చెప్పండి. మనం మీరు లాస్ ఏంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి. డబ్బున్నోళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ మన ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏమాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి, డబ్బులు గాలిపోయినాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి, గ్రీష్మం కాబట్టి మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారికి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి. ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు కార్చిచ్చు అయిపోద్ది. వృక్షాలు కాలిపోతాయి, మన నీడనిచ్చే వృక్షాలు కాలిపోతాయి, మనకి ఎండనిగే నీడనిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి. ముఖ్యంగా మూగ జీవాలు, జంతువులు చచ్చిపోతాయి. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పటం లేదు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు, నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పనిచేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పనిచేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. హల్ మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అందరి హృదయ నేత, ఎంతో జనాభిమానం సంపాదించిన మహానుభావులు, ప్రత్యేక ధన్యవాదాలండి. Otak
హలో. ఈ కార్యక్రమం ఇంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రసంగం, దివ్యైన ప్రసంగంతో కార్యక్రమం జరిగింది. ఇప్పుడు రైట్, గిరిజన ప్రాంత డోలీ కష్టాలు చూడలేక రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాము. కూటమి ప్రభుత్వానికి సీట్లు రాకపోయినా, ఓట్లు వేయకపోయినా ఇవాళ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. అందుకనే అడవిని నమ్ముకుంటే అడవి మనకు ఆహారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ అడవి బాట కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించారు.